మేడం ఎలా ఉన్నారు? ఎలా అనిపించింది బిగ్ బాస్? ఎదరికి రాకు పాలు పోతాయి. స్లోగా అన్న కొంచెం ముందు తీసుకో అన్న కొంచెం ముందు అనుకుంటాం మళ్ళా మేడం హాయ్ మేడం ఓటీపీ నైనికా గారు కూర్చోండి వెళ్ళిపోండి चलो भैया चलो मैडम अरे स्टार्ट చేయండి కూర్చోండి మేడం కెమెరా పైకి ఎత్తాలా అందరూ సైలెంట్ ఉండండి స్టార్ట్ బ్రో నమస్తే అందరూ సైలెంట్ ఉండండి మాటరాని మౌనమే సాంగ్ నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి నేను ఆ ఇంట్లో ప్రతి ఎమోషన్ ని ఫీల్ అయ్యా అండ్ ప్రతి రోజు ఒక కన్ఫ్యూజన్ కానీ ఒక డౌట్ కానీ ఉండే. కానీ నేను ఎంతవరకు ఆడగలిగాను అంతవరకు ఆడిన. ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ అది అంటే ఇట్ వాజ్ అన్ ఎమోషన్ఫుల్ జర్నీ ఫర్ మీ, బిగ్ బాస్ జర్నీ. ఆడియో రావట్లేదు, ఒకసారి సెటప్ చేయండి. ఎంత మాట్లాడి వేస్ట్ అవుతుంది ప్లీజ్. ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడా మీరు లైఫ్ లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి, కొన్ని రోజులు మంచిగా ఉండవు. కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము, కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం ఏంటి, మా జీవితం ఏంటి, ఇలా అయిపోయామని అని ఉంటుంది. సో నాకు ఇదే బిగ్ బాస్ రియాలిటీయా లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారంని నా ఫ్యాన్స్ ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను, అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు. కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను. మీరు బయట కూడా నేను ఊరికి ఇటు అటు ఉండను. నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను. సో నేను అలాగే ఉన్నాను. అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తుంది. నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు, బికాజ్ ఐ డోంట్ నో ఏమైంది. కానీ ఒక్కసారి నాకు సార్ అలా చెప్పా కదా, నువ్వు కనిపించట్లేదు, నేను ఇంకా నువ్వు
నేను బానే ఉన్నా, అది బయటకి ఎందుకు రాలేదు నాకు తెలియదు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు. అందుకే ఐ ట్రై. నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి, నేను అది చేయలేను, నేను ఇప్పుడు కూడా చేయలేను, నేను తర్వాత కూడా చేయలేను. సో అందుకే అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు. ఒక లీడర్ ఎలా మాట్లాడతారు, అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు, రెండు డిఫరెంట్. అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ వీక్ కి డిఫరెన్స్ వచ్చింది. సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ 10, 20, 30% లో ఎలా స్టార్ట్ చేస్తారు, 100% లో స్టార్ట్ చేసాం. మణికంఠ అది నాకు తెలియదండి, అది తన నాకు బిగ్ బాస్ జర్నీ ఏమైందో నాకు తెలియట్లేదమ్మా. అది ఒక మనిషి ఎంతమంది ఉన్నారండి, చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు, వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు, చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఒక మనిషి నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోర్ట్రే అవుతున్నారు బయట కూడా. సో అది నాకు తెలియదండి. మీకు ఏమనిపిస్తుంది, జెన్యునా ఫేకా? పబ్లిక్ ఆడియన్స్ ఓట్ చేస్తుంది. మేడం మీరు మస్త్ ఆడారు మేడం. థ్యాంక్ యూ సో నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా? ఐ థింక్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ 5 times చీఫ్ ఆయన. ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ లో ఉంటే ఫస్ట్ టైమే సేవ్ అయిపోతున్నారు. సో ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు, మంచిగానే ఆడుతున్నారు. సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది. చెప్పగలరా సీత అండ్ నిఖిల్? ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంట్లో ఎవరు లేరు నిజంగా. ఆ 8 members తో నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అందరితో కనెక్ట్ అయిపోయా. నాకు అసలు రావాలని కూడా లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ దెమ్. నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను. సో ఎవ్రీవన్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్. రీజన్ ఏమై ఉంటుంది మేడం బయటికి రావడానికి? దానికి కూడా సమాధానం చెప్పగదా అండి. మీకు డాన్స్ వేయడం ఈజీగా అనిపించిందా బిగ్ బాస్ లో టాస్క్ లాగా? ఓ డాన్స్ అగైన్ yes డాన్స్ నాకు డాన్స్ ఈజీగా అనిపించింది. ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా. నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది. బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవ్వరు బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు. సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు, ఇది నేను చేయగలుగుతాను, దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫన్ పెట్టి ఉంటాను. కానీ బిగ్ బాస్ ఇంట్లో నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు, నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి. కానీ మిగతా అందరికీ ఒక క్లారిటీ ఉంది. బికాజ్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు, వాళ్ళు ఎప్పటి నుంచి డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ దే హ్యావ్ టు గో టు బిగ్ బాస్. సో అది డాన్స్ చాలా మంచిగా. నైన్కా గారు వన్ మోర్ క్వశ్చన్. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చారు కాబట్టి, మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి, కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్దాం అనుకుంటే వాళ్ళకి 1 point లో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే లైక్ గేమ్ బాగా ఆడాలి బిగ్ బాస్ లో అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు ఐ థింక్ మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి. మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నాలాగా ఎలిమినేట్ అయిపోతారు. సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి. మాట్లాడలేకపోతున్నారని బయటకు వచ్చేసి అనుకుంటారా? మేబీ యా. అంటే అసలు మీకు కెమెరాకి కనిపించిన కూడా కనిపించలేదు కదా. టాస్క్ లో కూడా మీరు పార్టిసిపేట్ కూడా తక్కువ ఉంది. సో దానికి ఏమంటారు? అంటే వాంటెడ్ గా మీరు టాస్క్ లో పార్టిసిపేట్ చేయట్లేదా, లేకపోతే మీకు అవకాశం రావట్లేదా? నాకు మేబీ అవకాశం రాదు. ఎందుకంటే వచ్చిన టాస్క్ నేను మంచిగానే ఆడినా, మీరు కూడా చూస్తారు. సో యా. అంటే మీరు డిమాండ్ చేయలేదు ఈ టాస్క్ నేను ఆడతానని మీరు అడగలేదా వాళ్ళని? ఓజీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు, వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఆడతారు? టాప్ 5 లో ఎవరు ఉంటారా నాకు తెలియదు. నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయ్యారు, వాళ్ళు ఎలా ఆడతారు తెలియదు. చూడలేదా ఎపిసోడ్? చూడలేదా? మీ ఒపీనియన్ చెప్పండి మేడం. Thank you so much.
మచ్. కానీ మేడం ఉదయాన్నే మీ డాన్స్ చూడాలని 9 గంటలకే నేనా? దీనికి చేయలేదు. చెప్తా. నేను చెప్తా. ఒక్కసారి నాకు డాన్స్ చేయలేదు మేడం మీరు. నిజం చెప్తున్నా, లైఫ్ లో ఒక్క రోజైనా పొద్దున లేచి నేను డాన్స్ చేయలేదు. నేను వేరే ఒక డాన్స్ చేసా, అక్కడ కూడా పొద్దున్న నాకు లేపి డాన్స్ చేయడం నేను చేయలేను. అందుకనే So, డిసప్పాయింట్ అయ్యాం మేము. నేను అయ్యో నైనిక అంటే డాన్స్ విష్ణుప్రియ మీకన్నా ఎక్కువ డాన్స్ చేస్తున్నారు. సో అదే నేను అండ్ నాకు ఐ థింక్ మీరు డీలో కూడా నా పర్ఫార్మెన్సెస్ అన్ని చూస్తే నేను మోస్ట్లీ అమ్మాయి పాటలకే డాన్స్ చేస్తాను. మీకు తెలుసు దట్ ఓన్లీ గ్రేస్ఫుల్ డాన్స్ కి ఇలాంటి సాంగ్స్ కి డాన్స్ చేస్తాను. సో ఎప్పుడెప్పుడు నాకు ఓకే ఈ సాంగ్ బాగుంది అప్పుడే నేను డాన్స్ చేసేదాన్ని. ఐఎమ్ రియలీ సారీ. కానీ సి నేను డాన్స్ చేయనప్పుడు మనస్ఫూర్తిగా డాన్స్ చేయాలి. నేను ఊరికే డాన్స్ చేయాలని డాన్స్ చేయను. అది మీకు కూడా అనిపిస్తుంది. అప్పుడు నేను సరిగ్గా డాన్స్ చేయకపోతే ఏంటి ఇది డాన్స్ రాదు అని డాన్స్ చేస్తుంది అలా చెప్తారు. అందుకే నాకు ఎప్పుడు అనిపించింది అప్పుడే డాన్స్ చేస్తాను. విష్ణుప్రియ గారు ఎలా ఆడుతున్నారు? విష్ణు అక్క చింపేస్తుంది కదా, బర్రలాగా అరుస్తుంది. ఆమె ముందు కూడా అలానే ఉంటుంది కదా. ఆమె అలా మంచిగా అరుస్తుంది కానీ అంటే ఆమె కాంటెంట్ అది. బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం? చెప్పా ఇప్పుడే, నాకు మధురాని మౌనం ఇది అలా ఉంది. కానీ ఇంకా వైపు చూస్తే ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా చాలా నేర్చుకున్నా అనుకుంటున్నారా? అనుకుంటున్నా. పృథ్వీరాజ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? పృథ్వీ ముందు 3 weeks లో కొంచెం అగ్రెసివ్ ఉండే, కానీ ఇప్పుడు తనకి గేమ్ మీద ఒక హోల్డ్ వచ్చింది. సో ఈస్ ప్లేయింగ్ అమేజింగ్. అంటే విష్ణుప్రియ వారికి వేస్తలే కదా మేడం ఆయన. స్పెల్లింగ్ అది నాకు తెలియదు. మేడం మణికంఠ పొద్దాక ఎన్ని గేడుస్తుంది మేడం? సింపతి. వీళ్ళు ఏడిపిస్తున్నారు. మీకు మణికంఠ బిగ్ ఎలా ఉంది? అంటే మనకంటే మేడం బిగ్ తీసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒకళ్ళు అడగండి. ఆ ఫోన్ వాడటమే రాలేదు. సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్టైల్. ముందు నేను నో రేషన్ లేకుండా తినలేదు మంచిగా అండ్ అన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండే. వన్స్ ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్ అప్పుడు అగైన్ ప్రాజెక్ట్స్ వచ్చినా రాకపోయినా హోప్ వస్తాయి. అవన్నీ మంచిగా క్యాల్కులేట్ చేసి మంచిగా పిక్ చేస్తాను ఆ ప్రాజెక్ట్. ఫుడ్ బాగా బిగ్ బాస్ ఫుడ్ బాగానే ఉంటుంది, మేమే వండుకోవాలి కదా. ఐఎమ్ వెరీ గుడ్ షెఫ్ అండి, నేను మంచిగా వండుకొని తిన్నా. మీరు కోరుకుంటే చూడొచ్చు, మీరు బ్లెస్ చేయండి నాకు. లాస్ట్ 2 క్వశ్చన్స్. Thank you so much అండి. నేను అనుకోవట్లేదు, నాకు తెలియదండి. అంటే ఇప్పుడు వచ్చిన 8 మంది ఉంటారు, వైల్డ్ కార్డ్ ఉంటారని మీ ఉంటారు. అభిప్రాయం. నా సపోర్ట్ ఐ బి వెరీ ఆనెస్ట్ అగైన్ బికాస్ నాకు సీత అండ్ నిఖిల్ చాలా ఫేవరెట్. బిగ్ బాస్ ఇలా కొన్ని టాస్క్ పెడతారు, కొన్ని ఎమోషనల్ టాస్క్ పెడతారు. అక్కడ ఫేక్ ఉండడం అంటే అసలు ఇంపాసిబుల్. నోబడీ కెన్ బి ఫేక్. మరి మణికంఠ రోజు నటిస్తున్నాడు, మామూలుగా నటించట్లేదు అసలు. అది మేబీ మీకు అనిపిస్తుంది, మేబీ నాకు తెలీదు. కానీ మా ఇంటి వాళ్ళకి అయితే అసలు అనిపించలేదు దట్ ఈస్ ఫేకింగ్. బికాస్ వీఆర్ దేర్ కదా, మనం ఉన్నాం అక్కడ. సో నాకైతే అది అనిపించలేదు. బిగ్ బాస్ లో వేస్ట్ కంటెస్టెంట్స్ అంటే తక్కువ ఆడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోవచ్చు. ఓకేనా, మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నాకు వీళ్ళు వెళ్ళిపోయారే నేను ఎందుకు వచ్చేసాను ఫీలింగ్ ఏమన్నా ఇంకా వేస్ట్ సోనియా రెండో వీక్లో మేము అరే ఒక్కొక్క మీకేం వచ్చి డల్ అయింది, చాలా డల్ అయింది మేడం. ఎందుకు మేడం? ఆవిడ కావాలంటే పాము పాటలుగా ఫస్ట్ లో థర్డ్ గేమ్ మస్తు ఆడారు మేడం. మళ్ళీ ఎందుకు? సరే సోనియా గురించి చెప్పండి మేడం. సోనియా షాక్, నేనైతే చాలా షాక్ అయ్యాను. లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ సీత ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంటే బేబక్క నుంచి మీ దాకా ఊకే సముద్రం కన్నీరు కారుస్తుంది. అది ఓవర్ యాక్టింగ్ అనుకోవచ్చా, జెన్యూన్ అనుకోవచ్చా? అది జెన్యున్ అండి. ఐ డోంట్ థింక్ సో. ఏడవడం ఇస్ నాట్ అ వీక్నెస్, ఇది మా అందరికీ తెలుసు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్, ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే నేను అస్సలు ఒప్పుకోను. మరి అదే మాదిరిగా మనకు మణికంఠని చూసుకుంటే మీరు అలా ఒప్పుకుంటలేరు. మణికంఠ నాకు బ్యాక్ స్టాప్ చేశాడు అని నేను కోపం అయ్యాను ఆయన మీద. మిగతా అన్ని ఆయన చాలా పర్ఫెక్ట్. వచ్చే లోపల కూడా ఐ థింక్ మీరు ఈ రోజు నన్ను ఎలిమినేషన్ చూస్తే నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు అని, ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నారు, అలాగే ఆడు అని చెప్పి వచ్చింది.